అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రమణ ఇంకోటి రమణ కొంతమంది రాని మీడియా సోదరులు గ్రూప్లో పెట్టుకోవాలి. గౌరవనీయులు మా దేశం ఎస్పీ గారు అయినటువంటి కేఆర్ రామన్ సార్ గారి ఇసుక పరీక్షలో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మార్నింగ్ నేను మరియు కమిషనర్ నాగమల్లేశ్వరరావు వారి సిబ్బందితో మన యొక్క టోల్గేట్ అంటే ఒంగోలు వైపు నుంచి గంజాయి వస్తుంది చెప్పి ఆటోలో ఇన్ఫర్మేషన్ అవ్వడం. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ సిబ్బందితో తనకి ఆటోలో ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక రెండు ఆటో నెంబర్ KA 45A 3514 KA 41D 5335 అనే ఆటోలని పట్టుకున్నటువంటి అంటే చర్చ చేస్తున్న సందర్భంలో దాంట్లో నాగరాజు పునిగల్ రంగప్ప తండ్రి రాపంగప్ప 35 years బాలాజీ గారు ఇతను బెంగళూరు రత్నం, అలాగే గోరి గంగనాయుడు తండ్రి నూకరాజు, అలాగే పింఛన వాళ్ళి రవీనా రవికుమార్ తండ్రి రేవణ, వీరంతా కర్ణాటక. గోరి గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా. వీరి యొక్క ముగ్గురు మా దొరకడం జరిగింది. వీరి యొక్క ఆటోలను మేము చర్చ చేసే సందర్భంలో వీరిని విచారించిన సందర్భంలో గంజాయి ఉందని చెప్పారు. ఆయనకు ఆటోను చర్చ చేస్తే అందులో 21 kg గంజాయి, సుమారు 10 ప్యాకెట్లు, తూకంగా 21 kgs దాకా గంజాయి దొరకడం జరిగింది. వీరందరూ కూడా అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా పకడ్బందీగా చేసినటువంటి నాగమల్లేశ్వరరావును, మా సిబ్బందిని, నన్ను, మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. లాస్ట్ యొక్క గంజాయి సుమారు 1,50,000 దాకా ఉంటుంది. ఆటో 2 కలిపి 10 lakhs అవుతుంది. ఇందులో గంజాయిని ప్లస్ ఆటో 2 కూడా సీజ్ చేయడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.